మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బోని చేసిండ్రు. ఏది ఉద్యోగాల ప్రకటన 2 లక్షల ఉద్యోగాలు నింపుతాము 31 డిసెంబర్ 2024 వరకు అని చెప్పి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పిండ్రు. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోని సెక్రటరియట్లో తర్వాత అక్కడ ఇక్కడ 2 బహిరంగ సభలు కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 31, 2024 వరకు నింపుతామని చెప్పారు. సరే 2 లక్షల ఉద్యోగాలపట నిన్న వారు 60 ఉద్యోగాలు గ్రూప్ 1 సర్వీస్లో 60 ఉద్యోగాలతో బోని మొదలుపెట్టారు. ఏది ఇది వరకు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 503 గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫై చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒకసారి పరీక్షలు పెట్టిండ్రు, పేపర్ లీకేజ్ వల్ల దాన్ని రద్దు చేసిండ్రు. మళ్ళీ పరీక్షలు పెడితే హైకోర్టు దాన్ని తప్పు పట్టింది ఆ విధానాన్ని. కాబట్టి అవి మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి. అయితే 503 గ్రూప్ 1 ఉద్యోగాలకి అదనంగా 60 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఈ ప్రభుత్వము అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్లు 60 ఉద్యోగాలతోని ప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థి నాయకులు మా గిల్లు సింగ్ లాంటి వాళ్ళందరూ లెక్క తీసుకొచ్చారు. ఏ లెక్క తీసుకొచ్చారు? 2 లక్షల ఉద్యోగాలు ఒకట 60 ఇచ్చిండు, ఇంకా ఉన్నాయి 1,99,940. ఇవి రేవంత్ రెడ్డి గారు మన ఇవ్వాలి, ఏది కొత్తగా ఐడెంటిఫై చేయాలి. సరే మంచిది, వారు టైం అడిగారు. 31 డిసెంబర్ 2024 వరకే నింపండి, తొందర ఏం లేదు. ఈ 1,99,940 ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పడానికి పెద్ద సమయం పట్టదు. ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకంటే అంత గొప్ప సెక్రటరియట్ కట్టాం కదా, ఇట్లా బటన్ వస్తుంటే అందరు సెక్రటరీలు లైన్లోకి వస్తారు. రమ్మంటే ఒకటే సెకండ్లా లిఫ్ట్లలో పైకి రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. ఐడెంటిఫై చేయమంటే ఎంత గొప్ప కట్టుకున్నా మన సెక్రటరియట్. మంత్రి పేషి, ప్రిన్సిపల్ సెక్రటరీ పేషి, అంటే గజిబిజి లేదు సెక్రటరీ. చాలా స్పష్టంగా ఉన్నది. 5 నిమిషాల లోపల వాళ్ళ మీటింగ్లు పెట్టుకోవచ్చు, చేయొచ్చు. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే రేవంత్ రెడ్డి గారిని, తర్వాత కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వారు జేఏసీ నాయకులు, సరే ఇప్పుడు పార్టీ నాయకులు, నిన్న ఎమ్మెల్సీ కూడా అయినరు వారు, గవర్నర్ కోటాలో. అయితే సరే అది కోర్టులో ఉంది. వారు ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండ్రు కోదండరామ్ గారు. నా రిక్వెస్ట్ ఏంటంటే కోదండరామ్ గారు, మీరు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా 60 ఇచ్చారు, మిగతా 1,99,940 ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి అన్నీ ఐడెంటిఫై చేసి చెబితే మన నిరుద్యోగ పిల్లలు వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల పరీక్షలు రాసిండ్రు వాళ్ళు. కొంతమంది తక్కువ మార్కులతో పాట సెలెక్ట్ కాలేదు. మేము పదే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు 2 జూన్ 2014 నుండి 16/10/23 వరకు 16/10/23 వరకు మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపినటువంటి లెక్క చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మరి నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్, సెలక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్, సెలక్షన్ అండర్ ప్రాసెస్, ఈ లెక్కలన్నీ చూపించి వాళ్ళు ఏం చెప్పారు, 1,60,083 మంది ఉద్యోగాలు నింపినామని చెప్పారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ డిపార్ట్మెంట్లో 1,60,083 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చిండ్రు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మేము ఎన్నికల ముందు ఇంతమందికి ఇచ్చినామంటే ఇయ్యలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రచారం చేశారు. సరే, నిరుద్యోగ యువకులు కూడా ప్రతిపక్ష మాటల్ని ఎక్కువ నమ్మిండ్రు. తర్వాత 42,652 ఉద్యోగాలకి నోటిఫికేషన్లనే పిల్లలు అప్లికేషన్లు చేసుకున్నారు, పరీక్షలు రాసిండ్రు, కొంతమంది సెలెక్ట్ అయినరు, కోర్టులో పట్ట కేసులున్నాయి. ఎందుకంటే మహిళలకి మరి రిజర్వేషన్స్ ఎట్లా చేయాలి, హారిజాంటల్గా ఏనా అని ఒక ఇష్యూ ఉన్నది ఇప్పుడు హైకోర్టులో. ఆ తీర్పు కోసం వేడి చేస్తున్నారు. మొత్తం లిస్టు తయారై ఉన్నది. కాబట్టి ఈ 42,652 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం నింపింది. అది కంప్లీట్ అవుతుంది. సో 1,60,083, 42,652 మొత్తం కలిపితే 2,02,700 దాకా ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గత 10 ఏళ్లలో నింపింది. ఇక మీ ప్రభుత్వం 2 లక్షలు నింపుతామన్నారు. 2 లక్షలు నింపడం లోపల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే వీటిని నింపాలి. నేను ఈరోజు ప్రత్యేకించి మీకు ఎందుకు ఈ పత్రిక, ఇవన్నీ మా మిత్రులు మాట్లాడుతూనే ఉన్నాం మేము.